హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం అయితే 5:30 అయింది. నేను ఇంకా కొంచెం ముందే లేస్తాం అనుకున్నా ఫ్రెండ్స్, కానీ ఈరోజు హెల్దీగా లేలేకపోయినాను. 5:30కి లేచినాను. పిల్లలకు క్యారీ చేయాలని లేస్తానైతే వంటింట్లోకి వచ్చేసిన ఫ్రెండ్స్. ఈరోజు మా పిల్లలకు క్యారీ ఏం చేస్తున్నానంటే, అంతకంటే ముందు చూడండి చాయ్ పెట్టుకున్నాను. నిద్ర లేచని కొన్నైనా చాయ్ తాగితే బాగుంటుంది. ముందు పప్పు కడిగి గ్యాస్ మీద పెట్టి తర్వాత చాయ్ తాగుతా ఫ్రెండ్స్. అందుకే సన్నగా పెట్టుకునే కాగుతూ ఉంటాయని పప్పు చేస్తున్నా ఫ్రెండ్స్ పిల్లలకి. ఏం పప్పు అంటే ఈరోజు ఫ్రైడే కదా, ఈరోజు అయితే ఏం తినము నీసయ్యి. శనివారం కానీ శుక్రవారం కానీ సోమవారం కానీ మా ఇంట్లో ఏమి ఉండవు. మిగతా రోజుల్లో అయితే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. సిరాకు చూడండి ఫ్రెండ్స్, ఫ్రెష్గా ఉంది. వారం అయింది ఫ్రెండ్స్ ఈ ఆకు తీసుకొని. పరమటాయిన దగ్గర ఆకు అయితే చాలా బాగుంటుంది. సిరాకు టమోటా వేసి పప్పు చేస్తున్నా ఫ్రెండ్స్ పిల్లలకి. ముందు పప్పు అయితే పెట్టేసి తర్వాత నేనైతే చాయ్ తాగాలి. అప్పుడు మళ్ళీ తర్వాత రైస్ అయితే కడిగి పెడతాను. ఈరోజు పిల్లలకి ఆకు పప్పు చేస్తున్నాం ఫ్రెండ్స్. మీకు నిద్ర లేచినారా? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు? నాకైతే లేచిన నుంచి ఏదో ఒకటి చేస్తానే ఉండాలి. నాకు చాయ్ అయితే కాగేసినాయి. ముందు టీ తాగితే కానీ ప్రశాంతంగా ఉంటుంది. కాగేసినాయి చూడండి. కొన్నైనా కూడా టీ అయితే తాగాలి ఫ్రెండ్స్. అందుకే ఫస్ట్ చాయ్ అయితే పెట్టుకుంటా. నిద్ర లేచిన నుంచి చాయ్ తాగుదామని ఉంటుంది నాకు లోకం అంతా. ఒక గంట టైం పెట్టుకొని 6:30 కల్లా అన్నం పప్పు చేసేసి ఆడబెట్టి వెళ్ళి పాలు తీసుకురావాలి ఫ్రెండ్స్. పాలు తీసుకొని వచ్చి తర్వాత పిల్లల్ని రెడీ చేస్తాను. వాళ్ళని లేపేసిపోతే అంత లోపల స్నానం చేసేస్తారు. తర్వాత వచ్చి వాళ్ళని అయితే నేను రెడీ చేస్తున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? మీరు చాయ్ తాగిండ్రా లేదా? నేనైతే చాయ్ తాగుతాను చూడండి. నిద్ర లేచని చాయ్ అయితే తాగాలి. ఓకేనా మరి? బాయ్ ఫ్రెండ్స్. అన్నం కూరలు అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. బాయ్.